హలో అండి, హాయ్. ఇది ఎగ్జిబిషన్ వ్లాగ్ 4 అండి. 1 2 3 అయిపోయింది కదా, ఇది 4 అనమాట. ఇది అయితే లాస్ట్ అండి. ఇంకా ఎందుకంటే చాలా ఉంది కదా, ఫుల్ మొత్తం 1 అవర్ 1.5 అవర్ అలా పెట్టలేం కాబట్టి ఇలా పార్ట్స్ లాగా అయితే పెట్టాను, చూసేయండి ఓకేనా. ఇక ఇదిగోండి, నేను ఇప్పుడు చూపించా కదా ఇయర్ రింగ్స్ అనమాట అవి. ఇది వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ అంతా తిరిగి కొంచెం కాళ్ళు పెయిన్గా అనిపించాయి అనుకోండి, కాస్త అలా అందులో రెస్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. టికెట్ ఉందండి దానికి, రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా పిల్లలు ప్లే గేమ్స్ అనమాట, మొత్తము కొంచెం చిన్న పిల్లలు అనమాట, పెద్దవాళ్ళు కాకుండా ఒక 5 years బిలో పిల్లలు అనమాట. జీప్లు, కార్లు అన్నీ అలా ఉన్నాయి. అదిగోండి ఎలిఫెంట్, ఇదైతే బాగా అనిపించిందండి, బొమ్మలది బాగుంది. అది వచ్చేసి హెలికాప్టర్లో వెళ్తున్నట్టు అనమాట, అది రౌండ్గా. ఇదిగోండి ఇదేమో ఇలా సైడ్ చైర్ లాగా ఉంది, మధ్యలో ఏమో ఎలిఫెంట్ ఉందన్నమాట. ఇది వాటర్ బోట్ కూడా ఉందండి, బోటింగ్ అనమాట. ఒక 6-7 years పిల్లల వరకు అలౌడ్ ఉందండి. అది వాటర్ బోటింగ్ ఆ ఏజ్ వాళ్ళైతే సరిపోతుంది. ఇక ఇదిగోండి, ఇంకా టైం చాలా అయింది కాబట్టి రష్ కూడా పెరిగింది. లేట్ అయినట్లల్లా రష్ పెరుగుతూ ఉంటుందండి. మనము ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ అక్కడ 2 ఉండండి. 2 ఉంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళగానే ఖాళీగా ఉంటుంది. ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా కూడా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు, అంటే ఖాళీగా ఉంటుంది కాబట్టి. ప్లస్ ఇంకా అప్పుడే ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి షాప్స్ అన్నీ, మనం కొంచెం ఏదైనా బార్గెనింగ్ చేసినా కూడా తగ్గించి అయితే ఇస్తారనమాట. మనల్ని వెనక్కి అయితే వెళ్ళనివ్వరనమాట. ఏదైనా కానీ కంపల్సరీ ఇస్తారు, కొంచెం అటు ఇటు ప్రైస్. కాబట్టి ఎవరైనా ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకుంటే మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్కి మెట్రో అవైలబుల్ ఉంది. క్యాబ్స్కి వెళ్ళొచ్చు, బస్కి కూడా వెళ్ళొచ్చు అండి. బస్సెస్ కూడా చాలా ఉన్నాయండి. ఎగ్జిబిషన్ పక్కకే ఆపుతున్నారండి మంచిగా. చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నైట్ 11 అయినా కూడా అవైలబుల్ ఉన్నాయండి, నో ప్రాబ్లం అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇవి బెనారస్ శారీస్ అని అయితే అమ్ముతున్నాడు. ఇది 2400 అయితే చెప్పాడండి. బాగా అయితే బాగుంది, కానీ ఆ జరీ ఏమో నాకు అంత నచ్చలేదు. ఇక ఈ లోపల మొత్తం శారీ స్టాల్స్ అనమాట ఇవన్నీ. ఇదిగోండి, ఇలా మామూలుగా మనకి బయట షాప్స్లో దొరికే వెరైటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకని నేను అదే పనిగా అయితే మొత్తం చూపించలేదు. ఇదిగోండి, ఇది ఇప్పుడు కొత్త మోడల్ కదా, జంగిల్ థీమ్ అని, అదనమాట. ఇంకా ఇదిగోండి, ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకు, చాలా బాగున్నాయి. ఇది స్టోరీలో కూడా పెట్టాను, యూట్యూబ్ షార్ట్స్లో చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. ప్రైస్ ఏమో అడగలేదండి నేనైతే, ఎందుకంటే రష్ ఎక్కువ ఉన్నారు. నేనే వీడియో తీయాలి కాబట్టి ప్రైస్ అవన్నీ డీటెయిల్గా కనుక్కోవడానికి కుదరలేదు. ఒకవేళ మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నా, అప్పుడు వెళ్తే కనుక అన్ని ప్రైజెస్తో సహా మీకు షేర్ చేస్తాను, ఓకేనా. ఇదిగోండి, పైన ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, కలర్స్ మోడల్స్. అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకుంటాం కదండి, దానిపైన కోట్ లాగా అనమాట. ఇది వేసుకుంటే ఇంకా మనము నెక్ సెట్స్ ఏవి వేసుకునే అవసరం లేదనమాట. ఇవి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇంత మంచివి అయితే అవైలబుల్ ఉన్నట్లు చూడలేదండి నేనైతే. కొంచెం నార్మల్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి, మంచి బాలీవుడ్ స్టైల్లో ఉన్నాయన్నమాట. బ్లేజర్ టైపులు కూడా ఉన్నాయి, శారీ పైకి కూడా వేసుకోవడానికి. వెళ్ళి అయితే విజిట్ చేయండి. షాప్ నేమ్ కూడా చూపించా కదా. ఇంకా ఆ షాప్ పక్కనే ఇవి బెడ్ లైట్స్ అండి, మొత్తము చాలా బాగున్నాయండి. 150-200 నుంచి ఉన్నాయండి, 100లో కూడా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించాయండి, అసలు రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఈ బెడ్ లైట్లో. నేను ఇప్పుడు చూపించా కదండి, ఇదిగోండి ఇక్కడ అన్ని పొడుగ్గా పెట్టారు కదా, అవైతే ఏదైనా తీసుకో 200 అని చెప్పారండి. ఒకవేళ వెళ్తే కనుక తీసుకోండి. ఓన్ హౌస్ అయితే చాలా బెటర్ అండి. నేను మాకు రెంటెడ్ కాబట్టి తీసుకోలేదు. ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. 150కి 2 ఇస్తున్నారండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే. ఇంకా ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అనమాట, బ్రేస్లెట్స్, సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట. ఇది ఏదైనా తీసుకొని 100, 50, 60 అలా ఉన్నాయన్నమాట. కొన్ని ఐటమ్స్ ఏదైనా 100 ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయండి. ఇదిగోండి, ఆల్ ఐటమ్స్ 100 అని ఉంది. ఇదిగోండి,
అక్కడ పవర్ పోయిందండి, అందుకని ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం షూట్ చేయలేదన్నమాట నేను. ఇంకా దాని ఆపోజిట్లోనే ఇదిగోండి ఇట్లా నేమ్స్ అయితే రాసేది ఉంటుందన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే అక్కడ మధ్యలోనే సెంటర్లో ఉంటుందండి, వేయించుకోండి బాగుంటుంది. నేను మా మమ్మీ డాడీ నేమ్స్ అయితే వేయించాను అనమాట. అది ఇక్కడ లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను, ఉంటే చూపించేదాన్ని. ఒకవేళ పిక్ ఉంటే కనుక స్టోరీలో యాడ్ చేస్తాను, ఓకేనా. ఇగోండి ఇలా ప్లెయిన్ వుడ్ అయితే దొరుకుతుందనమాట, వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనం ఏ షేప్ కావాలో చూసుకోవాలి, మనకి ఏ షేప్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు అన్నీ చూపిస్తారు. మనము పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నామా, లేదంటే మన హస్బెండ్కి ఇవ్వాలనుకుంటున్నారా, మీ హస్బెండ్కి ఇచ్చేదైతే హార్ట్ షేప్ ఇవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్కి, గర్ల్ ఫ్రెండ్కి, అమ్మమ్మ తాతయ్యలకి ఏదైనా మెమొరబుల్గా, నాన్నమ్మ తాతయ్యలకి ఒక మెమొరబుల్గా, అట్లా మనం ఎవరికి ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఫ్రెండ్స్కి బర్త్డే గిఫ్ట్ అయితే మీరు ఏమనుకుంటున్నారో అది చెప్పి కూడా రాయించవచ్చండి, అలాగే రాసిస్తారు. మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి ప్రైస్ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు వ్యాలెన్స్ డే వస్తుంది కదండి, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వస్తుందన్నమాట. ట్రై చేయండి. ఒకవేళ వ్యాలంటైన్స్ డేకి ఇవ్వాలని ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఎగ్జిబిషన్లో అయితే అవైలబుల్ ఉంది, ట్రై చేయండి. ఇంకా నేను పూరి అవి చూపించాను కదా, అవి వచ్చేసి ఫుడ్ అన్నమాట. అన్నీ దొరుకుతాయండి టిఫిన్స్, కానీ ప్రైస్ అయితే చాలా ఉంటుందండి. అందుకని మీరు లోపలికి వెళ్ళే ముందే బయట ఉంటాయి అన్నమాట, సమోసా, పూరి, బజ్జీ అన్నీ ఉంటాయి, అవి తీసుకొని వెళ్ళండి. లోపలైతే చాలా ప్రైస్, ఓకే పర్లే పెట్టగలం అనుకున్న వాళ్ళు లోపలే తినేయచ్చు. ఇంకా ఇదిగోండి ఇవి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ బాగున్నాయండి. బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి చూడండి బ్యాంగిల్స్. వెళ్తే కనుక తీసుకోండి, చాలా బాగున్నాయి. అంటే కొత్త మోడల్స్ చాలా ఉన్నాయి అన్నమాట, రెగ్యులర్గా చూసేవి కాకుండా కొత్తగా ఉన్నాయి. ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 400 అయితే చెప్పాడు. నేను 2నే అడిగానండి, టూ బ్యాంగిల్స్ 150కి ఇమ్మని అడిగాను, ఇవ్వను అన్నాడండి. ఇంక అందుకని 2 ఇవ్వడటండి, 4 ఇస్తాడంట. 4 ఏం చేసుకోను నేను ఒక్కదాన్ని కదా, నాకు 2 కావాలంటే ఇవ్వనన్నాడు. ఇంకా సర్లే అనేసి తీసుకోలేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మొత్తం గేమ్స్ అండి, గేమ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాము. కొంచెం ముందుకెళ్తే గేమ్స్ అయితే వస్తాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వాటర్ బాటిల్, పిల్లలకి స్నాక్స్ అయితే క్యారీ చేయండి. ఇదిగోండి ఇవి మొత్తం గేమ్స్ అన్నమాట. చాలా లైన్ అయితే ఉందండి గేమ్స్ దగ్గర. ఒకవేళ మీరు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అంటే మాత్రం ఫస్ట్ గేమ్స్ అయితే ఆడించేయండి. 3కో 4కో స్టార్ట్ అవుతాయండి గేమ్స్ అయితే. షాప్స్ అయితే 2:30 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఈ గేమ్స్ అవి అయితే 4 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు కొంచెం షాపింగ్ చేసుకొని గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి 4కంతా, స్టార్టింగ్లోనే ఇబ్బంది లేకుండా గేమ్స్ అయితే ఆడించేయచ్చు పిల్లలకి. ఒకవేళ లేట్గా వెళ్తే మాత్రం ఇంకా షాపింగ్ అవ్వదండి, మొత్తం గేమ్స్ దగ్గరే సరిపోతుందన్నమాట. ఇంకా ఒకసారి గేమ్స్ కోసం వెళ్ళాలి, ఒకసారి షాపింగ్ కోసం వెళ్ళాలి, అలా అవుతుంది. అందుకని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి, ఓకేనా. ఇగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ గేమ్స్ మొత్తం ఉన్నాయన్నమాట అక్కడ. ఇదిగోండి అది నాకు నేమ్స్ అయితే ఐడియా లేదండి, ఇవి అదొక్కటే ఎక్కేదాన్ని నేను ఎప్పుడు వెళ్ళినా. ఇక మిగతావన్నీ చిన్నపిల్లలు ఎక్కే ఉన్నాయి. జెయింట్ వీల్ అయితే ఎప్పుడు వెళ్ళలేదండి, నాకు అసలు అది తిరుగుతూ ఉంటేనే తల తిప్పినట్టు అవుతుందన్నమాట, అస్సలు ఎక్కను నేను. ఈ పిల్లలు అయితే బాగున్నాయండి, కొంచెం అన్నీ కొత్త కొత్త గేమ్స్ లాగైతే అనిపించింది నాకు. చిన్నపిల్లలు బాగున్నాయి, చిన్నపిల్లలు ఉంటే కనుక తీసుకెళ్ళి ఎక్కించండి, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఇగోండి ఇదైతే బాగుంది, ఇగోండి చాలా బాగుందన్నమాట. ఇగోండి పేరెంట్ కిడ్ ఇద్దరు ఎక్కచ్చు, ఇవి చాలా బాగా అనిపించాయండి. బొమ్మలు చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇగోండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా.
ఇంతకుముందు లేదనుకుంటా అండి, నేనైతే ఈ ఇయరే చూస్తున్నాను. మరి అది కొత్తగా తెచ్చారో ఏంటో మరి తెలీదు. ఇంకా ఇవి వచ్చేసి మొత్తము ఈ డ్రై ఫ్రూట్స్ అండి. ఈ షాప్స్ అన్నీ గేమ్స్ దగ్గర నుంచి ఇట్లా ఫ్రంట్కి వెళ్తూ ఉంటే మొత్తం డ్రై ఫ్రూట్స్వే ఉంటాయండి. చాలా రకాలన్నీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా దొరుకుతాయి. ప్లస్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. అందరు కిలోలు తీసుకుంటారు చాలామంది. డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు ఉంటాయి, డేట్స్తో సహా ఉంటాయి అన్నమాట. స్నాక్స్ కూడా ఉంటాయి. ఈ మామిడి తాండ్రా అని అంటారు కదా, అవి కూడా ఉంటాయండి అక్కడ. ఇగోండి అంజీర్ అన్ని కిలోల్లాగా ఇస్తారండి ఇక్కడ. మీరు పావు కిలో కావాలంటే పావు కిలో, హాఫ్ కిలో కావాలంటే హాఫ్ కిలో, కిలో, 2 kgs, 5 kgs అట్లా మీరు తీసుకునే దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఇగోండి ఇటువైపు ఏంటిది, ఊరికి వీడియో తీసేయండి, చాలా ఉన్నారు. ఇంకా నాకు కూడా టైం అవుతుందన్నమాట, అందుకని లోపలికి వెళ్ళి అదే పనిగా తీయలేదు, మొత్తం అలా కవర్ చేశాను. ఇదిగోండి ఇక్కడైతే గేమ్స్ అండి. ఇది ఏవో బాల్స్ ఇస్తున్నారు, టికెట్ ఎంతో కానీ బాల్స్ ఇస్తున్నారు. టబ్బులు పెట్టారండి పెద్దవైతే. ఆ టబ్బుల్లోకి ఏదో బాల్ వేయాలి, అన్ని బాల్స్ పడాలనుకుంటా. మనకి వచ్చే ప్రైజెస్ అయితే అవన్నమాట, పైన పెట్టిన బొమ్మలు టెడ్డీ బేర్ లాగా. చాలా బాగున్నాయండి అవి అయితే. అసలు ఎంత బాగున్నాయంటే అరేంజ్ చేయడం కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇగోండి కలర్ వైజ్గా, లైన్ వైజ్గా అవి ఎలా సెట్ చేశారో, మళ్ళీ పైన కూడా టాప్కి అంత బాగా సెట్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి జిందా తిలిస్మాత్ అండి, దానికి సంబంధించి మొత్తం అన్నీ దొరుకుతున్నాయి. ఏంటో చాలా రకాలు ఉన్నాయండి, పప్పర్మెంట్ లాగా, చాక్లెట్స్ లాగా. అంటే జిందా తిలిస్మాత్ అనేది నాకైతే తెలిసి లిక్విడ్ లాగా దొరుకుతుంది కండి, ఎప్పుడైనా జలుబు దగ్గు వస్తే పెడతాము అలా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇష్టమైన వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేసుకోండి కనుక్కొని. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏదైనా 10 రూపీస్ అటండి ఇక్కడ షాపు. ఓన్లీ లేడీస్ ఒక్కటే అలౌడ్ అంటున్నారు, కెమెరా అలౌడ్ లేదన్నారు. ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారనమాట, అందుకని లోపలికి అయితే వెళ్ళలేదు. ఆ హెయిర్ బ్యాండ్స్ అయితే 10 రూపీస్ అన్నాడు, కానీ అన్నీ చిరిగిపోయినట్టు ఉన్నాయండి, కుట్టు ఊడిపోయినట్టు. నాకు నచ్చలేదు, అందుకే తీసుకోలేదు. ఇగోండి ఇది వచ్చేసి ఆలు ఇట్లా రౌండ్గా కట్ చేసి వస్తుంది కదండి, అదనమాట ఇది. ఇగోండి ఇలా మసాలా పౌడర్ లాగా ఇస్తున్నాడు, పైన మైనీస్ అయితే వేస్తున్నాడు అనమాట, వైట్ మైనీస్. అది 150 ఎంతో చెప్పాడండి. నాకైతే అబ్బో చాలా ఎక్కువ అనిపించింది, అందుకు తీసుకోలేదు. ఇంకా ఇది వచ్చేసి పిస్తా హౌస్ ఉందండి ఇక్కడ. ఇగోండి ఇలా రౌండ్ గల్లా ఒకసారి, ఇది సెంటర్ అనమాట మధ్యలో, అందుకని ఒకసారి రౌండ్ గల్లా చూపించాను. ఆ పిజ్జా హౌస్ అని ఉంది కదండి, ఆ లైన్ మొత్తం ఫుడ్ సెక్షనే ఉంటుందండి. పానీపూరి, బజ్జీ అలాగా మొత్తం ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అనమాట. మొత్తం అన్ని ఫుడ్ ఉన్నాయి. హలీం ఉంటుందండి, హలీం ఫేమస్ ఇక్కడ. హలీం అయితే ట్రై చేయండి ఇష్టమైన వాళ్ళు, చాలా బాగుంటుంది. చికెన్ హలీం ఉంటుంది, మటన్ హలీం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మాయి వస్తే తినేదాన్ని, కానీ ఇంకా మా అమ్మాయి రాలేదు, అందుకని తీసుకోలేదండి. అందులో సాటర్డే వెళ్ళాను నేను, సాటర్డే తిన్నామన్నమాట మేము, అందుకని ఇంకా తీసుకోలేదు. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఏదైనా 250 అంట, చాలా బాగున్నాయి, వెళ్తే తీసుకోండి. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, ఇవి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. ఏదైనా 120, 150 అలా ఉన్నాయన్నమాట. ఇవి బయట అండి, నేను బయటకైతే వచ్చేసాను. ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేయండి, బాగున్నాయి, బయటే అనమాట. ఇంకా చాలా
ఊబరు, ఓలా అవన్నీ అయితే బుక్ చేస్తున్నా అండి. చాలా ట్రై చేస్తున్నా కానీ అక్కడ ట్రాఫిక్లోన వాళ్ళు బుక్ అవుతున్నాయి కానీ 10 minutes డిస్టెన్స్ ఉన్నా కూడా రావడానికి వాళ్ళకి 1/2 hour అలా పడుతుందండి. బుక్ అవుతున్నాయి, మళ్ళీ నేను క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట, టైం పడుతుందని. అందుకని బస్కి వెళ్దామని చూసా కానీ ఇంకొకటైతే బుక్ అయిపోయిందనమాట. గేట్ నెంబర్ 1 దగ్గరికి బుక్ అయింది. ఇంకా అక్కడికి ఒక 10 minutes పట్టిందనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడైతే ఆటో అయితే ఎక్కేసాను. ఇక బయలుదేరిపోయానండి. అప్పటికే టైము 9:40 అలా అయింది. 9:40 కాదు, ఇంకా ఎక్కువనే అయిందండి. 10 అవుతుంది అనుకుంటా. 1/2 hour అయితే ట్రై చేశానండి క్యాబ్స్ కోసము. లోపల కంటే బయట 1/2 hour టైం వేస్ట్ అయింది. ఇంకా ఇదిగోండి ఇలా ట్యాంక్ బండ్ పైన అయితే వెళ్తున్నాను. నైట్ టైం ఎలా ఉంది చూడండి. ట్యాంక్ బండ్ చాలా బాగా అనిపిస్తుందండి నైట్ టైము. ఇంకా బర్త్డేస్ చేసుకునే వాళ్ళు కేక్ కటింగ్ అవన్నీ చేస్తున్నారనమాట. అప్పుడే తొందరనే చేసేస్తున్నారు చాలామంది. ఫ్రెండ్స్ చాలామంది, లవర్స్ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్స్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదండి, అందరూ ఉంటారు. మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. బర్త్డేస్ బాగుంటుందండి. నేను ఒకసారి కేక్ కట్ చేయించారనమాట ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే కేక్ కట్ చేశాను నేను. ఇగోండి నైట్ టైం అయితే ఇలా ఉంటుంది ట్యాంక్ బండ్. ఇక ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా లైట్గా ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేసి, ఇంకా డిన్నర్ అయితే చేయట్లే అండి, టీ పెట్టుకొని తాగేసి పడుకోవడమే ఇంకా. ఓకేనా అండి, వీడియో అయితే మొత్తం చూడండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.